ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో వాహనాల వేలంపాట. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ స్టేషన్ వద్ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నిజామాబాద్ ఉత్తర్వుల ప్రకారం నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆదేశానుసారం శుక్రవారం రోజు ఉదయం 11 గంటలకు 3 ద్విచక్ర వాహనాల వేలంపాట నిర్వహించారు. ఈ వేలం ప్రక్రియలో 10 మంది పాల్గొన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్సెట్ ధరల ప్రకారం 40,100కు గాను వేలం నిర్వహించగా 88,900 రూపాయలు జీఎస్టీతో కలిపి ధర పలకడం జరిగిందన్నారు. ఇట్టి వేలంలో వచ్చిన రూపాయలను ప్రభుత్వ ఖజానాలో చాలన్ల రూపంలో వేయడం జరిగిందన్నారు. ఈ వేలం ప్రక్రియలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె మల్లారెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె స్టీవెన్సన్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టోటల్ 79,000 వచ్చినాయి 3 వెహికల్. ఒకటేమో స్క్రాప్, ఒక 2 వెహికల్స్ మాత్రం రోడ్డు కాబట్టి ఇందులో ఒకటి ప్యాషన్ ప్రో ఒకటి స్క్రాప్ కిందికి వచ్చింది. అది తర్వాత హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి టీవీఎస్ ఎక్సెల్ మొత్తం టోటల్ కలిపి 79,000 వచ్చింది. కాబట్టి దాని మనకు ఇచ్చిన అప్సెట్ ప్రైస్ మీద అప్సెట్ ప్రైస్ 39,000 అప్సెట్ ప్రైస్ మీద మనము 79,000 తీసుకొచ్చాము. అంటే దాదాపు 40,000 మనం ఎక్సెస్ తీసుకొని వచ్చినాము. చాలన్స్ కట్టేసి వెహికల్స్ వాళ్ళకి. Thanks for watching. Like, share and subscribe.